ఇప్పుడే ఇది తీసేసి ఎట్లా చేసేసి ఇక్కడ పడేయాలి. అయ్యా ఎందుకు అది? ఎందుకంటే దిష్టి తీస్తాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అమ్మా ఏం చేస్తున్నావా? ఏంది ఇది? అది చెక్కలు చేస్తున్నాను. అంటే అంతే. బియ్యం పిండి తీసుకొని అందులో పసుపు, కారము, నువ్వులు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి అల్లం పేస్ట్ వేసేసి పిసికేసి చెక్కలు చేయాలి. మరి ఏంది ఇందులో ఏమున్నాయి? ఇందులో నువ్వులు వేసిన, పసుపు వేసిన, శనగపప్పు. సరే నువ్వు చేయి, నేను చూస్తే ఎట్లా వేస్తున్నావు. కొత్తిమీర వేస్తున్నా, కొత్తిమీర కరివేపాకు వేయి. అప్పుడు వేస్తున్నాము, చెక్కలు చేస్తా. ఇదో అదేంటి? శనగపప్పు వేయాలి. అదా? తర్వాత పచ్చిమిరపకాయలు కారం వేయాలి. పచ్చిమిరపకాయలు కారం ఏంది? అది అంటే ఎరుపు రాదు. ఇది వేస్తే అది ఎరుపు కారం వేసినామనుకో, ఎరుపు కారం పొడి వేస్తే ఎరుపు వస్తుంది. అట్లా గొడ్డు కారం అంటారు ఇదా? గుడ్డు కారం కాదు, ఇది పచ్చి కారం. ఇది తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళ? వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని ముద్దలు కట్టుకొని చెక్కలు చేసుకోవాలి. కొంచెం వాము వేసుకోవాలి. ఏం వేశారు? ఇక ఉప్పు, కారం, నువ్వులు. ఉప్పు వేసినావా? కనిపించలేదు. నేను నీటిలో వేసినాను రా. మెల్ట్ అయిపోయింది. ఇలా కలుపుకోవాలి. అది ఎన్ని మినిట్స్ బాయిల్ చేయాలి? బాయిల్ అంటే నీళ్ళు మరగాలి. మరిగినాక నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కలపాలి ఇలాగా. కోళ్ళ కొద్దిగా కలుపుతావా? ఓకే. ఇట్లా చేసుకుంటే మంచిగా వస్తాయి. వైట్గా ఉంటే కలర్ రావు. తెల్లగా ఉంటే మంచిగా తినడానికి బాగుంటాయి. ఇట్లా అయిందనుకో, ముద్దలు కట్టుకోవాలి. ముద్దలు కొద్దిగా వేడిగా ఉంది. ఉప్పు చూడమ్మా, లేకపోతే వేస్తా. ఉప్పు తక్కువ అయిందనుకో ఉప్పు వేసుకోవాలి. మనం సరిపడినంత వేసుకోవాలి. మన ఛానల్కి 78 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే 78 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 100 మంది కావాలి. అడగ సబ్స్క్రైబ్ కట్టమని. అదే ఇది నచ్చింది అనుకో వీడియో, ఏమన్నా నాకు తెలవడం లేదు. నీళ్ళు వేడి ఉంటాయి కాబట్టి స్పూన్తో కలపాలి. తర్వాత చేయితో కలుపుకొని ఉండలు చుట్టుకొని ఉండలు వాటర్ మధ్యలో ఇక్కడే ఇగో ఎలాగా పిసుక్కోవాలా. ఏమన్నా ఇంత చిన్న ఉండలు చుట్టుకోవాలి. నీళ్ళు సరిపడినట్టు వేసుకోవాలి. ఎంత సైజు చేసుకోవాలి. ఈ సైజు చేసుకొని నేను పెట్టి మనము దాంట్లో వేసుకోవాలి. కళాయిలో నూనె వేసుకోవాలి. వేసుకొని నూనె బాగా వేడవ్వాలి. వేడైనాక అవి చేసుకున్నాం కదా, అవేమో ఇంట్లో ఒకటి వేయాలి. కొద్దిగా నూనె వేడి కావాలి. ఏందనుకో అప్పుడు తర్వాత వేసుకోవాలి. తీసేసిన పైకి వస్తుందా అది? పైకి వస్తుంది. అంటే ఇంకా ఇప్పుడే ఇది తీసేసి ఎట్లా చేసేసి ఇక్కడ పడేయాలి. అయ్యా ఎందుకు అది? ఎందుకంటే దిష్టి తీస్తాం. ఇగో ఈ సెంట్ ఉండ తీసుకోవాలి. ఉండ తీసుకొని ఈ సెంట్ కవర్ తీసుకోవాలా. గోల్డ్ డ్రాప్ కవర్ తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తేసి ఇగో ఈ కవర్ ఇది ఎట్లా తీసేసి ఇట్లా వేసుకోవాలి. ఇగో ఇట్లా వేసుకుంటే నూనెలో బాగా వేడైపోతే తాగినాక మనం తీసుకోవాలి. మనం ఎంత స్వీట్ అయినా చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. అట్లా
మనం ఎంత సైజ్ చేసుకోవాలంటే మనం పిండి ఎక్కువ పట్టుకోవచ్చు. అట్లా పెద్దవైతే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఇట్లా ముట్టుకొని వేసేయడమే, ఇంకేం లేదు. ఇంతే ఇంతే అంతే, ఇంకేం పెద్ద పని ఉండదు. ఒక గంటలు చేసుకోవచ్చు ఇటువంటి పనులు, తొందరగా అయిపోతుంది. మనకి తినడానికి రుచి ఉంటాయి, స్నాక్స్ మంచిగా టైం పాస్ ఉంటుంది. పిల్లలు డ్యూటీ నుండి వస్తారు, స్కూల్ నుండి వస్తారు, వాళ్ళకి బాగుంటుంది చేసుకోవడానికి. చేసుకొని తిండి బాగా ఏగాల. వేగినాక మనము ఇట్లా తిరిగేసుకోవాలి అన్ని ఒకటి కింద ఇటు అటు తిరిగేస్తే మంచిగా వేగిపోతాయి. అప్పుడు మనం తీసుకోవాలి. కొన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 ఎగస్ట్రా వేసినాను. అట్లా మంచిగా వేగాలి. ఏగిందని ఎలా తెలుస్తుంది? ఏగిందని ఎలా వస్తుంది? నేను చూపిస్తాను. తీసినాక ఈ కలర్ వస్తాయి చూడు, అప్పుడు మనం తీసుకోవాలి. కలర్ వచ్చింది వేగినప్పుడు కొద్దిగా ఎరుపు వస్తాయి, కలర్ వస్తాయి. గుల్లగుల్లగా ఇగో ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే తీసేయాలి. ఈ కలర్ వస్తే తీసేయాలి. ఇగో మనము ఇందులో వేసుకోవాలి. ఇలా తీసి వేసుకోవాలి. బాగుంటుంది. అప్ప ఇది లేకపోతే చపాతీ కర్రతోనా? చపాతీ కర్రతో దాంతో పాముకోవాలి. ఇదైతే ఈజీ ఉంటుంది, ఒత్తుకొని వేసుకుంటాం. అట్లా మీరైతే యూట్యూబ్లు చూసుకొని చేసుకుంటారు. మేము అట్లా కాదు, కొంచెం చేసి చూసుకొని చేసుకుంటాం అంతే. ఎట్లా చేయాలో అట్లా అనేసి చేసేస్తాం అంతే. మంచిగా అయితే కరకరలు ఆడుతుంది. ఇప్పుడు వేగినాయి. ఇట్లా ఇట్లా వేసుకోవాలి. మంచిగా వేగినాయి కదా. ఇప్పుడేమో వేస్తే ఇలా కావాలి. ఇలాగ అయ్యేటప్పుడు మన తిండికి కరకరలాడుతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే తినొచ్చా? తినొచ్చు. చూడండి, ఇప్పుడే తినొస్తా. వేడి వేడిగా ఉన్నాయిగా. అంటే కొద్దిగా చల్లగా అయితే ఇంకా మంచిగా ఉంటాయి, కరకరలాడుతాయి. ఇప్పుడైతే ఒకసారి కవర్కి కొద్దిగా ఆయిల్ అంటించుకుంటే దీనికి అంటదు. అమ్మా, మన ఆడియన్స్కి సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇలాంటి వీడియో కావాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అర్థం కాలేదన్నా కదా, అర్థం